Welcome everyone. So welcome to my channel. South Africa versus Sri Lanka, game number 4. So today's winner will be. So before going to today's winner, so let me show you the prediction of first two matches. USA has won, so we have won. We have played. So I'll be showing my Telegram channel. So you can see the second game. So we have played only for tie. Only tie మాత్రమే మనం ఆడినాం. So tie మాత్రమే we have won directly. The match has been tie. So if you have already seen the match, you can see there is a game. It's a tie. It's super over. And coming to another game, we have played USA game for the first time for the first game. So this is the USA game. So our team was USA and we have won. And these are the predictions currently. And soon we have made another video. ఇంకో వీడియో కూడా చేసినాం. మనం ఇంకో వీడియో ఏం చేసినాం అంటే the కప్ విన్నర్ వీడియో ఒకటి చేసినాం, అది కూడా ఉంది. As well as we have played combo which is already running. We have won 2 matches right now currently. One is Namibia, one is USA. And for the first time in Telegram మనం లైవ్ స్ట్రీమింగ్లో మనం ఆడతాం ఇవాళ. సో ఎవరెవరికైతే రాదు, ఆడడానికి రాదు, చేయడానికి రాదు, యూ కెన్ జాయిన్ డైరెక్ట్లీ ఇన్ అవర్ ఛానల్. సో లెట్స్ మూవ్ ఫర్ టుడేస్ గేమ్. సో ఇవాళ గేమ్ వచ్చేసరికి గేమ్ నెంబర్ 4 సౌత్ ఆఫ్రికా వర్సెస్ శ్రీలంక. సో లెట్స్ జంప్ ఇన్. సో ఫాలో మీ అండ్ టెలిగ్రామ్. సో టెలిగ్రామ్లో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చిన నేను, లేదా అక్కడ రాకపోతే యూ కెన్ సర్చ్ మహిళేంద్ర అండ్ టెలిగ్రామ్ మధ్య MAHLND అని టెలిగ్రామ్లో టైప్ చేయండి, వచ్చేస్తుంది. అండ్ కమింగ్ టు నెక్స్ట్, ఇది మన టెలిగ్రామ్ ఛానల్. మీరు ఇక్కడ టైప్ చేయగానే మీ డైరెక్ట్గా ఈ ఛానల్కి రీడైరెక్ట్ అవుతారు విత్ 10,000 సబ్స్క్రైబర్స్. అండ్ కమింగ్ టు శ్రీలంక వర్సెస్ సౌత్ ఆఫ్రికా, మ్యాచ్ న్యూయార్క్లో ఆడతారు. దెర్ ఇస్ నో రెయిన్ ప్రిడిక్టెడ్ యాజ్ ఆఫ్ నౌ. అండ్ ద మ్యాచ్ టైమ్ విల్ బి 8 PM IST. అండ్ ద లాస్ట్ 5 మ్యాచెస్ చూసుకుంటే 17 మ్యాచ్ అంటే లాస్ట్ మ్యాచ్ ఓవరాల్ సౌత్ ఆఫ్రికా వర్సెస్ ఇది మ్యాచ్ చూసుకుంటే శ్రీలంక మ్యాచ్ చూస్తే 17 మ్యాచెస్ సౌత్ ఆఫ్రికా 12 గెలిచింది, శ్రీలంక 5 గెలిచింది. అండ్ లాస్ట్ 5 మ్యాచెస్లో సౌత్ ఆఫ్రికా క్లీన్ స్వీప్ శ్రీలంకతో. ఇన్ T20 వరల్డ్ కప్లో చూసుకుంటే 4 మ్యాచెస్ ఆడితే సౌత్ ఆఫ్రికా 3 గెలిచింది, శ్రీలంక 1 మ్యాచ్ గెలిచింది. అండ్ లాస్ట్ 5 మ్యాచెస్ చూసుకుంటే మొత్తం డామినేట్ చేస్తుండే, టోటల్ ప్యూర్ డామినెన్స్ ఫ్రమ్ సౌత్ ఆఫ్రికా. అండ్ ఇక్కడ హైయెస్ట్ స్కోర్ చూస్తే మ్యాక్సిమం ది హైయెస్ట్ స్కోర్ ఇక్కడ 198 మాత్రమే ఉంది. అంతా వేరే వేరే కంట్రీలో ఆడారు, వెస్టిండీస్లో ఆడడం ఇదే. అండ్ కమింగ్ టు శ్రీలంక టీమ్ అండ్ సౌత్ ఆఫ్రికా టీమ్. సో ఎయిడెన్ మాక్రమ్ క్యాప్టెన్ ఫర్ సౌత్ ఆఫ్రికా అండ్ ఫర్ శ్రీలంక ఇస్ వానిండు హసరంగా. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే వికెట్ ఎట్లా ఉంటుందో మనం టాస్ అయినాక నేను చెప్తాను. యాజ్ ఆఫ్ నో ఇప్పుడు తెలిసిన వికెట్ అయితే దిల్ బి పేస్ అండ్ బౌన్స్. స్పిన్ మనము ఇవాళ ఆల్రెడీ మనం 2 మ్యాచ్లు చూసినాం, ఇంట్రెస్టింగ్ మ్యాచెస్. వెస్టిండీస్ వర్సెస్ PNG, ఇట్స్ లో స్కోరింగ్ గేమ్ అండ్ స్టిల్ రసల్ చేజ్ ఉన్నాడు కాబట్టి దే హ్యావ్ మేడ్ ఇట్. ఇఫ్ నాట్ ఆ మ్యాచ్ కూడా వెస్టిండీస్ ఓడిపోతుండే. అండ్ కమింగ్ టు టుడే, ఇట్స్ 118 డిఫెండ్ చేసానికి సూపర్ ఓవర్ అయింది. ఇట్స్ అమేజింగ్. ఐపీఎల్ కన్నా ఎక్కువ కిక్ వస్తుంది, మనకు కూడా ఇంట్రెస్ట్ వస్తుంది ఆడటానికి, చూస్తానికి. టెన్షన్ ప్రెషర్ ఉంటుంది, మనకు కూడా డబ్బులు వేస్తాం కాబట్టి. సో హోప్ఫుల్లీ విత్ గాడ్స్ బ్లెస్సింగ్ ఎవ్రీథింగ్ ఇస్ గోయింగ్ వెల్. సో ఇది మన టీం. సౌత్ ఆఫ్రికా టీంలో షామ్సీ, మహారాజ్ మంచి స్పిన్నర్స్. ఇక్కడ చూసుకుంటే పతిరానా, పతిరానా వీడియో స్పిన్నర్ కాదా, తీక్షణ ఇంకా మన హసరంగా ఇక్కడకి. అండ్ ఈవెన్ శ్రీలంకలో పార్ట్ టైం స్పిన్నర్స్ కూడా ఉన్నారు. దే కెన్ ఏబుల్ టు మేక్ ఇట్. సౌత్ ఆఫ్రికా టీమ్ ఈజ్ లుకింగ్ స్ట్రాంగ్. మొత్తం ఐపీఎల్లో మంచిగా ఆడారు, మంచి ఫామ్లో ఉన్నారు. అండ్ హెన్రిక్స్ క్లాసిన్ వీళ్ళిద్దరూ మంచిగా ఆడతారు శ్రీలంక మీద. దే హ్యావ్ గుడ్ రికార్డ్స్. అండ్ లెస్ట్ ఇంకా ఫాస్ట్గా వెళ్ళిపోదాం. సౌత్ ఆఫ్రికా వర్సెస్ శ్రీలంక పిచ్ రిపోర్ట్ 2 ఇంట్రెస్టింగ్. సారీ, యాక్చువల్గా ఈ స్లైడ్ ఎడిట్ చేయాలి. 1 సెకండ్, నేను ఎడిట్ చేయలేదు. సో స్లైడ్ ఎడిట్ చేసిన. సో కమింగ్ టు నెక్స్ట్ ఏంటంటే సౌత్ ఆఫ్రికా వర్సెస్ శ్రీలంక హై స్కోరింగ్ గేమ్ వికెట్స్ ఉంటుంది. యూఎస్లో యాజ్ ఆఫ్ నో యూఎస్లో ఆడుతున్నాం కాబట్టి హై స్కోరింగ్ గేమ్ వికెట్స్. అండ్ ఫైట్ కూడా అట్లే ఉంటుంది. ఒకవేళ మంచి బాల్ యూఎస్ఏ మ్యాచ్ ఎట్లయితే ఆడారో సేమ్ అదే వికెట్ మీద ఉంటే మంచి ఫైట్ ఉంటుంది ఇద్దరికి, వీళ్ళకి. అండ్ వికెట్ మీద కొంచెం పేస్ అండ్ బౌన్స్ ఉంటుంది ఫస్ట్ 6 ఓవర్స్ న్యూ బాల్తో. దాని తర్వాత బాల్ అనేది నార్మల్ అయిపోతుంది, దే కెన్ ఏబుల్ టు హిట్ ఈజీలీ. అండ్ ఈ మ్యాచ్ ఎవరు గెలుస్తారంటే, సో యాజ్ పర్ రికార్డ్ చూస్తే సౌత్ ఆఫ్రికాకి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. బట్ స్టిల్ టాస్ అయిన తర్వాత నేను మళ్ళీ మన ఛానల్లో నేను ప్రిడిక్షన్ అంటే చెప్తాను నేను. అండ్ మన ఛానల్ అన్నీ ఫ్రీ ఉంటాయి. యాజ్ వెల్ యాజ్ యూరో కప్ కూడా స్టార్ట్ అవుతుంది. యూరో కప్ స్టార్ట్స్ ఫ్రమ్ దిస్ కమింగ్ 15th of this month. సో మీరు కూడా అందరు జాయిన్ అవ్వండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ టు జాయిన్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్.